మీకు పరిచయమేనా అమ్మా? మీతో ఎట్లుంటుండే మాట్లాడుతుండేనా? మాట్లాడతాడు కానీ ఇక మనకి ఎందుకు మాకు మాట్లాడరాదు ఇక ఆయన తలుచుకుంటే మా తమ్ముడే. మీ తమ్ముడే అవుతాడా? ఇక ఎందుకు ఇక ఆయనను అది చేసుకుంటే ఇక అది కాదు. అన్నదమ్ములే, మేము అన్నదమ్ములమే. మంచిగానే ఉండేది, అన్నిటికీ మంచిగా వచ్చేది, మంచిగా చేసేది, మంచిగా కలిసే ఉండేది. కానీ ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. కష్టపడి ఆయనే పైకి వచ్చిండు. పైకి వచ్చి ఇక ఇప్పుడు ఈ స్థాయిలో ఆయనను భగవంతుడు ఓర్వకనే తీసుకుపోయిండు. ఆయన 52 సంవత్సరాలు ఉంటాడు ఆయన. 52 సంవత్సరాలు ఉంటాడు. 43 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు పెళ్ళి అయితే లేదు, 10 సంవత్సరాలు అవుతుంది కావచ్చు పెళ్ళి. ఎందుకు అంత లేట్ పెళ్ళి ఎందుకు చేసుకున్నామా? అంటే మీకు చుట్టాలు కదా? చుట్టాలే కానీ ఆయన రాజకీయంలో తిరుక్కుంటా ఇప్పుడు చేసుకోననే ఊకున్నాడు. తెలంగాణ రావాలి, తెలంగాణ అత్తనే చేసుకుందాం, అంతవరదాకా నేను చేసుకోనని అనుకునే ఊకున్నాడు ఆయన. తెలంగాణ వచ్చినాకనే ఇక అట్లా పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎట్లా ఉండే? ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగానే ఉంటుండే, ఏమన్నా చేంజ్ అవుతుంది? నేను ఎమ్మెల్యేని అని అట్లా లేదు అట్లా ఏం లేదులే. చేంజ్ అన్నది ఏం లేదు. అందరినీ కలుపుకునేది అంత బాగానే ఉండేది. ఏదన్నా ఆపదల్లో సంపదలో వచ్చినా ఆయనే ఆదుకునేది. ఫోన్ చేయగానే మాట్లాడేది, చేసేది, బాగానే ఉండేది అంతే. మరి మొన్న జరిగిన ఎలక్షన్లో ఓడిపోయింది కదా, మరి ఎందుకు అంత మంచిగా ఉండటం? ఎందుకు ఓడిపోయిండు అంటే ఇక కొంత జనాలు ఎట్లుంటారు అంత. ఇప్పుడు ఆయన అప్పుడు మనిషికి 1500 ఇచ్చినా కానీ 1500 మర్చిపోయిండ్రు, 500కి ఓటేసిండ్రు. అట్లా వేసిండ్రు. కానీ అది ఇక పద్ధతి కాదు. ఇక కొంత ఇటు ఉంటారు అటు ఉంటారు అంత జనాలు. కానీ ఇక ఆయన మాకు కానరాడు. ఇక ఆయన అసొంటోడు పుట్టలే. పనులు చేసిండు ఎమ్మెల్యే కూడా పనులు చేసిండు. పనులు ఎందుకు చేయాలి? అన్ని సీసీ రోడ్లు వేసిండు, అన్ని పనులు చేసిండు, బాగానే చేసిండు. చేయలేదని కాదు, ఆయన అన్ని చేసిండు. ఇప్పుడు అన్ని ఆయన చేసిన వాటికే ఈయనే పెద్ద అది చేసుకుంటా చేస్తాడు. అది అన్ని ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినాయి. ఈయన ఇప్పుడు అయిందో అన్ని ఓపెనింగ్లు చేసుకుంటే ఈయన చేస్తాం. ఈయన చేసింది ఏమున్నది? రేవంత్ రెడ్డి చేసింది. వచ్చిన కాంచెలు ఏం చేసిండు ఆయన? ఏమన్నా చేసిండు ఆయన? ఏమి ఇచ్చిండు ఆయన? ఏం లేదు. అన్ని మా తమ్ముడు చేసినాయి అన్ని ఆయన. ఇట్లా ఇప్పుడు వాళ్ళ భార్యకు టికెట్ ఇవ్వాలనా? ఇతనే మంచిది కదా, ఇతనే ఆయన అభిమానం వెంబడి వేయగలుగుతాం, గెలుస్తాడు. ఆయనను గుర్తు చేసుకుంటాం కదా మేము. ఆయన ఉండగా అన్ని పనులు చేసిండు కదా, ఆయనను కాదంటే ఎట్లుంటుంది? ఆయన పోయినంత మాత్రంలో మనం కాదంటే మంచిగా ఉంటుందా? ఉండదు కదా. ఆయనే ఇక గెలుతుంది, ఇయ్యాలే గెలుతుంది. కేసీఆర్ రావాలిగా మరి. కేసీఆర్తో పాటు కలిసి పని చేసింది కదా, ఆయన కూడా రాలేగా కేసీఆర్. మొన్న వాళ్ళకు రాలేదు ఆయన. కేటీఆర్ చాలా కొడుకు వచ్చిన, కేసీఆర్ రాలేదు. ఇక ఆయన కొంచెం ఇక ఎట్లనో ఇక ఆరోగ్యం మంచిగా లేదు, ఎట్లనో ఇక ఆయన రాలేదు. అందరు వచ్చిండు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు వచ్చిర్రు, చాలా మంది వచ్చిండు కదా, బాగానే వచ్చిండు. వాళ్ళు అక్కడ హైదరాబాద్ సుధా వచ్చిండు. మేము సుధా పోయినాం హైదరాబాద్కు. మేము పోయినాం. ఏం సంపాదించాలంటే పెద్దగా ఎమ్మెల్యే అయితే ఇవాళ బొచ్చోడు సంపాదిస్తారు కదా. సంపాదించాలంటే ఏం లేదు. ఇక సంపాదించాలంటే ఆయన నీతిగా పోయిండు, నీతిగా పోయిండు. ఆయనే అన్ని మనం తినాలి, మనమే లోపటేయాలన్న ఆలోచన లేదు ఆయనకు. ప్రజలలో ఉండాలి, ప్రజలకు సరైన వాళ్ళని మంచి పేరు తెచ్చుకోవాలి అన్నట్టు చేసిండు ఆయన. అంతే. ఒక్కొక్కరు ఇటు రాగానే అటు మింగుతారు, ముఖం చూపిస్తారు, పక్కకుంటారు. కానీ ఆయన అట్లా లేడు. ఇప్పుడు ఆయన లేకనే ఇంత జరిగింది, ఇట్లా జరిగింది. ఎవరమ్మా మీదెవరు? మీకు చుట్టాలు అవుతారా? అవునా? మరిది అవుతాడా మీకు? మాట్లాడినావు లాస్ట్ సారి? ఎప్పుడు మాట్లాడినావు అమ్మా చివరిసారిగా మేము వాళ్ళ నాన్న మాసికం బియ్యం ఇచ్చిన రోజు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. మళ్ళీ మా అత్తమ్మ మాసికానికి వచ్చిండు. మాకు ఏదైనా వచ్చేది ఆయనే. మమ్మల్ని ఏ కష్టాలు వచ్చినా చూసుకునేది ఆయనే. పైసలు పెట్టకపోయినా మంచి ఆయన దగ్గర లేవు, పెట్టలే. కాకపోతే మాకు ఆయన ఉన్నాడు, వస్తాడు అంటే మాకు అంతే కడుపు నిండేది, మాకు తిన్నట్టు ఉండేది. కానీ ఆయన మాకు ఉండాలి అన్న ప్రేమతోటే మాకు ఇంత బాధ అంతే. మాకు ఆయన ఏదో పెట్టాలి, మాకు ఏదో చేయాలన్నది లేదు. మాకు ఆయన మరి ఇంత సడన్ గా, ఇంత చిన్న ఏజ్ లో 52 సంవత్సరాలే, మానసికంగా కూడా బాగా ఒత్తిడి, ఇబ్బంది పడడం తెలుస్తూ ఉంది. మీరు చుట్టాలు మీకు కూడా తెలిసి ఉంటుంది, ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరగలే. ఆయనకు మీటింగులు తిరుగుడు, ఆయనకు కొంచెం ఆరోగ్యం కూడా ఊపిరితిత్తులలో నీరు వచ్చింది అన్నారు. ఆయన కామన్గా నాకేమవుతుంది అన్నట్టుగా వదిలేసిండు. హాస్పిటల్ పొమ్మంటే కూడా తెల్లారి మీటింగ్ ఉన్నదని వచ్చిండు. ఇక రాత్రి తల తిప్పినట్టు అయింది ఆయనకు, తెల్లారే పడిపోయిండు. ఇక పడ్డ కంచి ఇట్లనే అయింది, సీరియస్గా అయింది అంతే. ఇప్పుడు మీ చుట్టాలతో ఎట్లా ఉంటానో
ప్రజలతో కూడా అట్టే ఉంటాడా లేకపోతే మీకు చుట్టాల కన్నా ప్రజలను బాగా చూసుకున్నాడు, మమ్మల్ని కూడా చూసుకున్నాడు. మమ్మల్ని కూడా చిన్నగా ఏం వీళ్ళతో ఏంది వాళ్ళతో ఏంది దానిలే మా లెక్కనే మేము ఎంత సింపుల్గా ఉంటామో ఎంత పేదరకంగా ఉంటామో మాతోడు కూడా మాతోటి అట్నే ఉన్నాడు. అట్నే ఆయన మాకు అదే బాధ మాకు. ఏమైనా ఎమ్మెల్యే అయినాక సంపాదించిండా? ఏం సంపాదించాలి ఆయన సంపాదిస్తే ఆయన ఫస్ట్ గెలిచినప్పుడు కూడా ఇంత ఇల్లు కట్టుకోలే. రెండోసారి ఫస్ట్ సారి ఓడిపోయినా కూడా రెండోసారి గెలిచినా కూడా ఆయన తన ఇల్లు ఉండాలని ఆ ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కూడా సింపుల్ గానే కట్టుకున్నాడు ఆయన. ఒక్కొక్కరు సర్పంచ్ ఉప సర్పంచ్లు అయిన వాళ్ళు మస్తు కట్టుకుంటాను ఇండ్లు, మస్తు ఉంటాయి వాళ్ళ ఇళ్ళలో పోతే. అయినా మాకు అట్లా లేదు. మా పెద్ద బలగం బొచ్చడు బలగం. మా పెద్దోరు దాంట్లో మాకు అసలు ఒకళ్ళకి అన్యాయం చేయాలి, ఒకళ్ళ తినాలి, ఒకళ్ళకు ఇట్లా చేయాలన్నది మాకు అసలే వీళ్ళ అన్నదమ్ములలో అస్సలు అట్లా లేనే లేదు. వీళ్ళకు లేదు, న్యాయంగా పోతారు వీళ్ళు అంతే. ఎట్లా మరి ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఈ కుటుంబానికి ఎటువంటి హెల్ప్ చేయాలి, ఎటువంటి సహాయం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నామంటే మా మరిది మాకు పేరు ఉండాలి అంతే. ఇక మాకు ఆస్తులు పాస్తులు ఏది అవసరం లేదు. మాకు ఆ పేరు నిలబెడితే చాలు కేసీఆర్ అంతే. ఇప్పుడు పేరంటే ఇప్పుడు టికెట్ ఇవ్వాలా? టికెట్ ఇవ్వాలి. టికెట్ ఇస్తేనే మా మరిది దారాన మా యారాలు ఉన్నది, మాకు అట్లా ఉంటుంది బలం మాకు పార్టీ తరపున అన్నది మాకు అదొకటే నిమ్మలం అంతే. ఎంతమంది పిల్లలు నాకు? ఒక కొడుకు ఒక బిడ్డ. చిన్నపిల్లలే వాళ్ళు కూడా? చిన్నపిల్లలే. చిన్నపిల్లలే. అంటే ఇప్పుడు ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. అప్పుడు అప్పుడు అట్లే మాట ఇచ్చిండు. అప్పటిదానికి ఏజ్ అయిపోయినా కూడా చేసుకోలే, అదే మాట మీద ఉన్నాడు. ఏదన్నా మాట అంటే మాట మీదనే. ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మేము ఏదన్నా మా మరిది కాదా మా తమ్ముడు కాదా అని మేము పోయినా కూడా మాకు ఇంత దగ్గర వాళ్ళమైనా కూడా మాకు ఎక్కువ పని కూడా మా పిల్లలకైనా మాకైనా ఏది సాయం చేయాలి ఆయన. ఏమైనా ప్రజలు పనులు వాటి మీదనే పోయిండు ఆయన, పార్టీ తరపునే పోయిండు. దగ్గర చుట్టాలు కదా వీళ్ళకి ఆ పని ఈ పని అట్లా ఏముండదు. చేయలే మాకు ఏం చేయలే. చేయకున్నా మంచిదే, ఆయన పేరు చెప్పుకొని మేము బతికినాం అంతే.